హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈజీగా కుక్కర్లో త్వరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో చేయడానికి, పిల్లలకు బాక్స్లో పెట్టడానికైనా, చపాతీలోకి, రైస్లోకి, పలావ్లోకి సూపర్ ఉంటుంది. బగారా రైస్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు ఒక కాజు కొంచెం వేసాను, అలాగే నువ్వులు ఒక 2 స్పూన్లు, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టాక టమాటో కొంచెం, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసి కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్స్ వేసి అది మెత్తగా పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. అన్ని పచ్చివే, ఏమి వేయించలేదండి. మీకు త్వరగా అయిపోతుంది రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీ మిస్ అవుతారు. చాలా బాగుంటుంది ఇది. మీ ఇలా గ్రేవీతోటి చాలా వెరైటీస్ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసాను. నేను ఇప్పుడు వేసేది ములక్కాడ ఎగ్గుతో వేస్తున్నాను. మీరు క్యాప్సికమ్, ఆలు అలా ఏ కాంబినేషన్స్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మెత్తగా మిక్సీ పట్టాం కదా. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను. వేసాక ఇప్పుడు నేను మిక్సీ పట్టింది వేసేస్తున్నాను. మనం అంతా ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టాం కదా. మంచిగా అవన్నీ పచ్చివి కాబట్టి బాగా ఆయిల్ పక్క సైడ్కి వచ్చే వరకు అలా మంచి మగ్గే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు అలాగే పసుపు, ధనియాల పొడి వేసానండి సరిపడా మీ స్పైసెస్కి. నేను పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసాను. ఇది గ్రేవీ కర్రీ అండి, మసాలా కాదు. మసాలాలు ఏమి వేయను. మంచి ధనియాల పొడి ఒక్కటే వేసాను. చాలా మంచిది. ధనియాల పొడి కూడా ఎక్కువగా తీసుకోవాలి థైరాయిడ్ వాళ్ళు, ధనియాలని. ఇది బాగా కలిపేసుకోవాలి. చూడండి మంచిగా ఇలా బాగా ఉడికిపోయి ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ములక్కాడలు వేస్తున్నాను. మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి. నేను ఒక 3 ములక్కాయలు పెద్దవి మంచిగా కట్ చేసుకొని కడిగేసుకొని వేసేసుకున్నాను. అవి బాగా కలిపేసుకోవాలండి మంచిగా ములక్కాడలు. ఎగ్స్ మాత్రం బాయిల్ చేసి పక్క పెట్టుకొని లాస్ట్లో వేద్దాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. టేస్ట్ ఇప్పుడు చూసుకోండి. మీరు ఏమన్నా మీకు స్పైసెస్ తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఆయిల్ వచ్చింది కదా పైకి, అప్పటి వరకు మగ్గించుకోండి. ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసి సరిపడా ఆయిల్ వేసేసి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇంకా మంచి కర్రీ రెడీ అవుతుంది. మీకు ఎక్కువ టైం పట్టలేదు. చూసారు కదా, నేను అన్ని మిక్సీకి వేసాను, ఆయిల్ వేసాను, ఫ్రై చేశాను. ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 10 మినిట్స్ అలా పడుతుంది. మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుందండి. ఫ్రై ఒక్కటే లేట్ అవుతుంది. ఇప్పుడు మంచి సరిపడా వాటర్ వేసేసుకొని కొంచెం కస్తూరి మెత్తి వేసుకొని మీ దగ్గర ఉంటే, లేకపోతే స్కిప్ చేయండి. వేసుకొని ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మిక్సీ జార్లో ఆల్రెడీ కొత్తిమీర వేసి రుబ్బాను కదా. ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని మూత పెట్టి ఒకటే ఒక విజిల్ అండి, త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ ములక్కాడలు కూడా కొంచెం మగ్గాయి, ఎగ్స్ బాయిల్డ్ అయినాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. ఒక విజిల్ పెట్టేస్తే కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. మనం కొబ్బరి, కాజు, నువ్వులు కదా, చాలా బాగుంటుంది. నేను చెప్పాలంటే హెల్దీ రెసిపీ అనే చెప్తాను, ఎందుకంటే మంచిగా హెల్దీగా నువ్వులు అవన్నీ చాలా మంచిది కాబట్టి. చూడండి విజిల్ పెట్టేస్తున్నాను. నేను ఒక విజిల్ తర్వాత చూపిస్తాను ఎంత బాగా వచ్చింది కర్రీ, ఎంత టేస్టీగా ఉంది. మనం కొబ్బరిలో ఆయిల్ వస్తుంది, అలాగే నువ్వుల్లో ఆయిల్ వస్తుంది కాబట్టి కాజు అంతా మీరు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. నేను చాలా కర్రీ చేశాను. రోటీలోకి ఎంత కర్రీ తినొచ్చో మీరు. మంచిగా ఒక 2 రోటీస్ పెట్టుకొని సగం కర్రీతో తినేయచ్చు. అంత టేస్టీగా, చప్పగా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంత చిక్కగా చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.